సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నిన్ను పాతాళానికి తొక్కాలి అని అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను. అది ఎలా అని ఇప్పుడే విని తెలుసుకో అని వారాహి అమ్మవారు చెప్తున్నారండి. మరి మన వారాహి అమ్మవారు ఏం చెప్పుతున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశము. తల్లి, ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం, ప్రశాంతత లేదు కదా. నెమ్మది, సంతోషం లేని జీవితాన్ని ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కదా. ఇక ఎలాంటి దిగులు నువ్వు పడవలసిన అవసరం లేదమ్మా. నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయము అనేది వచ్చేసింది. నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి. నువ్వు ఆశ్చర్యపోయేలాగా ఎన్నో అద్భుతాలు చూపిస్తాను. అది కూడా నువ్వు పడేలాగే అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు, కష్టపడిందే లేదు. నువ్వు నీ పనులన్నీ చాలా వరకు అందరికీ అనుకూలంగానే చేస్తున్నావు. అంత మంచి స్వచ్ఛమైన మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను చెప్పు తల్లి. కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధ పెడుతున్నారు అన్నదే కదా నీ సమస్య. బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టం అనేది అనుకుంటున్నావు. కానీ తల్లి, అవి తాత్కాలికం మాత్రమే. అడుగడుగునా కష్టాలు, సమస్యలు సరే, చివరికి గెలిచేది మంచి మాత్రమే. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అన్ని కష్టాలు నీకే వస్తున్నందువల్ల రోజులు అన్నీ త్వరగా అయిపోవాలి అని కోరుకుంటున్నావు. నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి. ఎవరైతే నవ్వుతూ ఉంటారో, ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వునిస్తూ నిదానంగా ఉంటారో వారికంటే గొప్పవారి ఈ లోకంలో ఎవరూ ఉండరు. అవును తల్లి, ఇది అక్షర సత్యం. అందరూ ఎంత నిజాయితీగా ఉన్నా ఎక్కడో కొంతమంది మాత్రం నీతో మాట్లాడాలని వద్దా, నమ్ముదామా వద్దా, మాట్లాడదామా వద్దా, నమ్ముదామా వద్దా, వీరి వల్ల అసలు నా పనులు జరుగుతాయా లేదా, వీళ్ళల్లో మాట్లాడడం వల్ల నాకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందా, ఆపద వస్తుందేమో అని ఆలోచించి తర్వాత నవ్వాలన్నా మాట్లాడాలి అన్నా 1-10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. కానీ నా బిడ్డమైన నువ్వు అలా కాదు. ఎవరు ఏమి అనుకున్నా సరే, ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు. అలానే చేస్తావు. తెలిసిన వారు అయినా తెలియని వారు అయినా దూరం వారైనా ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరితో సమానంగా ఉంటావు. అది నీ బలంగానూ మారింది. అదే నీ బలహీనం కూడా అయ్యింది. తప్పకుండా ఏదో ఒక రోజు ఎదుటివారు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు. నీపై పూర్తిగా నమ్మకాన్ని పెంచుకుంటారు. నువ్వు కాదు అని వెళ్ళిన వారు కూడా నీ కోసం వస్తారు. నీకు ద్రోహం చేసేవారు, మోసం చేసేవారు లేకుండా చేస్తాను అమ్మా. ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా నువ్వు ఆశపడుతున్నావు. వారు బాధపడకూడదు, నన్ను తప్పు పట్టకూడదు అనే భావంతో ఉంటావు. అయినా సరే ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావు. అలా ఉండాలంటే నీ ఆశ కదా. సరే తల్లి, ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే అది నా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇక నువ్వు దేనికోసం దిగులు పడవలసిన పని లేదు. నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో. నీకు ద్రోహం చేయాలి అనుకున్న వాళ్ళని దూరం పెట్టమ్మా. శత్రువులను ఎదురుగా ఉంచుకునే పని చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ వల్ల నీకు ఎలాంటి నష్టం కూడా కలగదు. వాళ్ళు నీకు సహాయం చేయకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నేను ఎలా కిందకు తొక్కాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని నువ్వు అసలు నమ్మకు తల్లి. అలాంటి వారిలో నీకు అసలు అవసరం కూడా లేదు అని తెలుసుకో. కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారి తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తాను. వాళ్ళ జ్ఞానం వాళ్ళు తెలుసుకుంటే సరే, లేదంటే తప్పకుండా వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించవలసిందే. అందరినీ నేను చూసుకుంటాను కదా. నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను. అది ఎలా అయినా సరే తల్లి. నాకేంటిలే అని అనుకునేవారు చివరకు ఏమీ కాకుండా పోతారు అని తెలుసుకో. ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అసలు బాగుపడరు. జాగ్రత్తగా గుర్తుంచుకో అమ్మ.
ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించవలసిన పని లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది. నీకు తోడుగా నీ వారాహి అమ్మను ఉన్నాను కదా, గెలుపు నీ సొంతం అవుతుంది బిడ్డ, ఇక సంతోషంగా ఉండు అని వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత, జై జై వారాహి మాత.